మెగా ఫ్యామిలీకి సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. అదేంటంటే త్వరలోనే మెగా ఇంటికి ఒకప్పటి స్టార్ హీరో అల్లుడిగా వెళ్ళబోతున్నారంట. ఆయన ఎవరో కాదు, ఒకప్పుడు వరుస ప్రేమ కథ చిత్రాల్లో నటిస్తూ లవర్ బాయ్ ఇమేజ్ సొంతం చేసుకున్న తరుణ్. వివరాల్లోకి వెళితే మెగా డాటర్ నిహారిక కొణిదెల ఇటీవల విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. 2020లో జొన్నలగడ్డ చైతన్యతో నిహారిక పెళ్లి జరిగింది. దాదాపు 2 ఏళ్ల పాటు కలిసి బాగా ఉన్నారు. ఆ తర్వాత వీరిద్దరి మధ్య మనస్పర్ధలు రావడంతో కొన్నాళ్లుగా దూరంగా ఉన్నారు. ఈ మధ్య అఫీషియల్గా విడాకులు తీసుకున్నారు. మరోపక్క మెగాస్టార్ చిరంజీవి చిన్న కూతురు శ్రీజ కూడా కొంతకాలంగా భర్త కళ్యాణ్ దేవ్కి దూరంగా ఉంటున్నారు. అధికారికంగా ప్రకటించకపోయినా వీరిద్దరూ విడాకులు తీసుకున్నారనే వార్తలు టాలీవుడ్లో గతకాలంగా వినిపిస్తున్నాయి. వీరిద్దరిలో ఒకరితో తరుణ్ పెళ్లి జరుగుతోందని రూమర్ నెట్టింట తెగ వైరల్ అవుతుంది. పుకారు ఎలా వచ్చింది? తరుణ్ పెళ్లి గురించి ఇటీవల అతని తల్లి నటి రోజారమణి స్పందించారు. త్వరలోనే తరుణ్ పెళ్లి జరగబోతుందని, అమ్మాయిది ఇండస్ట్రీకి చెందిన ఓ బడా ఫ్యామిలీ అని చెప్పింది. ఇండస్ట్రీలో బడా ఫ్యామిలీ అంటే దగ్గుపాటి అక్కినేని, మెగా నందమూరి ఫ్యామిలీసే. వీరిలో అక్కినేని ఫ్యామిలీలో అమ్మాయిలు లేరు. దగ్గుపాటి ఫ్యామిలీలో వెంకటేష్ కూతురు ఉన్న తరుణ్ కంటే చాలా చిన్నది. నందమూరి ఇంట కూడా పెళ్లి వయసుకొచ్చిన ఆడపిల్లలు లేరు. ఇక మిగిలింది మెగా ఫ్యామిలీ, అది కూడా శ్రీజ, నిహారిక. వీరిద్దరిలో ఒకరితో తరుణ్ పెళ్లి ఉంటుందని కొంతమంది సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. అయితే తరుణ్ తల్లి మాత్రం ఎక్కడా పలానా అమ్మాయితో తన కొడుకు పెళ్లి అని చెప్పలేదు. త్వరలోనే పెళ్లి ఉంటుందని మాత్రమే చెప్పారు. అదే ఆసరాగా తీసుకొని కొంతమంది ఇలాంటి పుకార్లు పుట్టించారు. మెగా అభిమానులు సైతం ఇది ఒట్టి పుకారు మాత్రమేనని కొట్టిపారేస్తున్నారు. వీడియో నచ్చితే వీడియోకి లైక్ ఇవ్వండి. ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.